సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీల మన్యములో దాగియున్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీల మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వద్దురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషయ్యును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా, సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రబోవుచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొనియుండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యమో? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చెయ్యకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదము రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు, ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు నీవు మాటలాడవా అని కేకవేయగా, అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవి. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము
నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా. దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది. పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనుల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.